ఓకే. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేది. అవి కేవలము ఎండిపోయి. ఆయన, ఓ నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా అది నీకే తెలియదు. ప్రవచనమెత్తి ఎండిన ఎముకలు నాన్న ఏం పెట్టినాం, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆజ్ఞ ప్రకారం నేను ఏమన్నారమ్మా, ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము, చూడండి, నరాలు వచ్చినాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, కానీ దాంట్లో ఏమి లేదంట, జీవాత్మ లేదు. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుగుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచింది. ఈరోజు ప్రభు సంఘం మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. సేవకుడికి ఆజ్ఞాపించినడు ప్రవచనం ఎత్తి మాట్లాడమని. యేసు నామములో ఎండిపోయిన ఎముకలలోనికి జీవము కలుగునుగాక, జీవాత్మను ఊదునుగాక, జీవము నీ కుటుంబంలోనికి వచ్చునుగాక. చెయ్యిలా లేపండి, ఇలా కాదు, ఇలా లేపండి, ఇలా లేపండి. ఒక్కొక్క మాటకు ఆమె చెప్పుకోండి. మీ ఎండిపోయిన ఎముకలను దేవుడు బ్రతికించబోతున్నాడు. చర్మముతో కప్పబోతున్నాడు, నరాలతో కప్పబోతున్నాడు, నిశ్చయంగా మాంసముతో కప్పబోతున్నాడు. ఎండిపోయిన ఎముకలలోనికి జీవాత్మను ఊదబోతున్నాడు. ఇప్పటి వరకు ఏటి వేటి నిన్ను కోల్పోయినావో యేసు నామములో నీ ఎముకలలోనికి జీవము వచ్చునుగాక, నీ కుటుంబంలోనికి జీవము వచ్చునుగాక, నీ పిల్లలలోనికి జీవము వచ్చునుగాక, నీ వ్యాపారంలోనికి జీవము వచ్చునుగాక, నీ ఉద్యోగంలోనికి జీవము వచ్చునుగాక, ఓ నీ కుటుంబంలోనికి జీవము వచ్చునుగాక. ప్రవచనం ఎత్తి ప్రభు మాట్లాడినాడు ఈరోజు. గత దినాలలో ఎండిపోయిన పరిస్థితి, సమాధులలో దిగజారిపోయిన పరిస్థితి, ఒంటి మీద నరము లేదు, మాంసము లేదు, చర్మము లేదు, దేనికి పనికిరాని వ్యక్తిగా, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా మిగిలిపోయినావు. ప్రజలు నిన్ను చూసినప్పుడంతా నీ బ్రతుకింతే అన్నారు, ఇక నువ్వు బ్రతకవు అన్నారు, నీకు మంచి రోజులు రావని అన్నారు, నీ చరిత్ర ముగించిందన్నారు. యేసయ్య ఈరోజు నీకు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు.
నీ ఎముకలు ఎండిపోయిన ఎముకలే, అందులో జీవము లేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రవచనమెత్తి జీవాత్మను ఊదగా వారు లెక్కింపలేని సైన్యముగా వారు నిలిచిరి, వారు బ్రతికిరి, వారు నిలబడిరి, వారు సజీవులైరి. ఈ ఉదయకాలం యేసయ్య నిన్ను సజీవునిగా చేయునుగాక, నీలో జీవాత్మను ఊదునుగాక, నిన్ను బ్రతికించునుగాక. ఓ ఎండిపోయిన ఎముకలారా లేచి నిలవండి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, యేసయ్యకు అసాధ్యమైనది ఏదియో. మనం సేవించుచున్న దేవుడు ఎవరనంటే ఆయన అంటాడు, అయ్యా అయ్యా నేను నీ గురించి ఒకే ఒక మాట తెలుసుకున్నాను, నీవు